ఖాళీ భూములు లేకుంటే కూడా మొత్తం మిట్టుగడ్డలు కూడా పొలాలు చేసినారయ్యా. ఒడ్లైతే కళ్ళంలో పోస్తామంటే తలం దొరకలేదు నాకైతే. ఒక్కటే పడవ పోసుకొని రాసి 4 రోజులు అట్టే పోసుకునే రాసి ఎండ పోస్తామంటే తలం లేదు. అన్ని ఒడ్లు పండించారు కేసీఆర్ ఉన్నప్పుడు. అన్ని పంటలు పండించారు. పత్తి పండింది, ప్రతి ఒక్క పంట పండింది, పసుపు పండింది, అది మన మిరప తోటలు పండినాయి, అన్ని పండినాయి. పంటలు మంచి కాలమైంది. ఆ బాబు కేసీఆర్ ఉన్నప్పుడు బర్రెలోని ఇచ్చిండు, గొర్రెలోని ఇచ్చిండు పేదవాళ్ళకు. గొర్రెలు అనేకం ఇచ్చిండు గొల్ల గురుములకు. అప్పటికప్పుడే అమ్ముకురు పాపం. వాళ్ళు కూడా మేపుకోలే, జాగలేని అమ్ముకున్నారు. ఆ తప్పు వాళ్ళదే. కేసీఆర్ తప్పులు ఏం లేదు. ఆ బర్రెలు గొర్రెలు ఇచ్చిండు. మళ్ళా ఇక వర్షం పడి ఇచ్చినాలు వేద్దామనే వరకే ఏం చేస్తాడంటే మంచిగా అదనప్పుడే రైతు బంధు ఇచ్చేది. అప్పుడే రైతు బంధు ఇచ్చేది. రైతు బంధు ఇవ్వగానే మొలకలు తెచ్చి నాటుకునేది, మంచిగా పంట పండించేది. అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్. మన 2000 పింఛన్ ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు పోయినసారి. అప్పుడు కేసీఆర్ వచ్చినాక 2000 ఇచ్చిండు పింఛని. ఈయన 4000 ఇస్తాను, అవే 2000 ఇస్తాడు. ఏది ఇస్తున్నాడు ఇంకా. ఆ రామిలకు ఒక్కటి కూడా తయారు లేదు. ఆ బస్ ఆర్టీ పెట్టిండు. ఒక్కసారి మా ముసలి జనగాం పోలేదు. ఒక్కసారి కూడా జనగాం పోలే. ఆ 2500 ఎక్కడ పోయినాయో అవి ఇచ్చిన కానీ బియ్యం తెచ్చిన బతుంటివి. 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలని కూడా బాగా బాధ అనిపిస్తుంది. పాపం కేసీఆర్ మంచిగా పంట పండింది, కాలం అయింది, అన్ని సవలతులు ఉన్నాయి. కానీ ఎట్టకెళ్ళ వచ్చిండే ఆయన ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, పిల్లాటి ఇచ్చినప్పుడు గెలిచిండు ఒకసారి. అప్పుడు ఇల్లు తాళం వేసి కూడా పోయిండు, గొల్లలు పెట్టిండు, పేడం పెట్టిపోయిండు. ఎవరు కాంగ్రెస్ పెట్టిండు. పెట్టిపోయినోడు ఈసారి ఎడ్డోళ్ళు అయిపోయారు. లోకం ఎడ్డి లోకం అయిపోయింది. మనం అందరం ఎడ్డోళం అయిపోయినాం. మాయా మాటలు చేసిండు, మనకు మాయం చేసిండు. ఆయనే మాయం చేసిండు. చేసి ఆయన గెలిచిండు. గెలిస్తే చక్కదనం ఏముంది? మంచి మంచి పేదోళ్లకు భూములు, ఇళ్ళు కూడా కొట్టుడు, భూములు కొనుడు, అదే చూసుకుంటుండు. కానీ ఈ రైతుకి చూస్తలేడు. వీళ్ళకి ఏమి ఇవ్వాలి, ఈ హామీ కూడా ఇయ్యనైతిని అని అంటున్నాడు ఆయనే. ఆయన పుట్ట వరకే ఎలుక పొక్క కింద దాన్ని కలిపి కింద తోడుకుంటుంది ఎలుక, అట్లా తోడుకుంటుండే ఆయనే. ఇల్లు కేసీఆర్ 10 సంవత్సరాలు బాకీ చేసిండు, అప్పు చేసిండు. కానీ ఈయన ఇప్పుడే ఎక్కువ అప్పు చేసి పాడలేంగిలో. కానీ మనం అమ్మేస్తాడుగా, అందరిని అమ్ముకుంటాడు ఆయనే. అట్లా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన మాట్లాడతాడు కదా, ఇంకా చిన్నగా మాట్లాడాడు. టీవీలో చూసినా మొన్న ఎంత గరంగా మాట్లాడుతున్నాడు. ఒక్క పని చేయలే కానీ కోపం వస్తుంది నాకు. ఆ టీవీ బంద్ చేయని చెప్పి మా కొడుకు టీవీ పెట్టా బంద్ నేను. ఆ టీవీలో మాట్లాడుతాడు, చక్కదనం చెప్పుకుంటాడు. ఆయన బాగా పెద్దలు చెప్పుకుంటాడు. కానీ నరులు అందరు ఏడుతున్నారు, లోకం ఏడుస్తుంది, భూమి తల్లి ఏడుస్తుంది. వాని ముఖమే కాలం లేదు. ఆ 2000 పింఛన్ గతి చేసాడు. ఆ 4000 ఇస్తాడంటే నమ్మిడు. లోకం ఎడ్డి లోకం అయిపోయింది. అందరూ ఓటు వాడికి వేసారు. వాడి గెలిచి ఆ వానక మీద కూసుడు, మీద అంత కూసుడు. అక్కడ పోయి చూసి మాట్లాడతాడు. అంత అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది. ఈసారి మాత్రం కేసీఆర్ ఓటేమని వచ్చినా రాకుండా ఊరు తిరగకుండా అని ఇంటికాడ కుర్చీ మీద కూర్చుంటే ఓటేస్తాడు. లోకం కుర్చీ మీద కూర్చుంటే లోటు పంపితే ఆయనకు ఓటేస్తారు. ఆయన గెలుస్తాడు. ఆయన గెలిస్తే కాలం అవుతుంది. మళ్ళా వాగులు నట్టాయి, చెరువు నిండుతాయి, లోకం పచ్చదనం ఉంటుంది. ఒక్క మడి లేకుండా అన్ని తిని బారి తింటారు, నాటి పెడతారు, పొలాలు కూడా నాటి పెడతారు. అవునా 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా పెట్టాలి, 3 కుటుంబాలు ఎట్లా బతకాలని ఏడుస్తున్నాం మేము. భూమి తల్లి ఏడుస్తుంది. వేసిన పంట ఎండిపోయింది కదా, ఎందుకు భూమి తల్లి ఏడుస్తుంది. వాళ్ళకి ఇంత కూడా శ్రమ లేదు. ఆయన ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు. ఆయనే చూసుకుంటారు. 3-4 ఉన్నారు. వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని. ఇంకా కేసీఆర్ ఏమైనా మాట్లాడితే అడ్డం పోతాడు. అడ్డం పోయి ఆయనకు ఏమో కోపం రావాలని గెలిగిస్తారు. అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది మనకు. మనం మంచిగా బతాం, హాయిగా బతాం. మనకి ఇంత పాపం చేసిండే కాంగ్రెస్ ఏం బాగా చేయలేదు. సీతారాంపురం నుంచి ఒక రైతు మాట్లాడుతున్నప్పుడు మీ పేరు చెప్పి మాట్లాడు. తాడమి యాకన్న, కడవెండి సీతారాంపురం, మాది దేవకుల మండలం. ఈ 60 ఏళ్ల పాలనప్పుడు ఎలాగుందో ఈ సంవత్సరం పాలన కూడా కాంగ్రెస్ చేసిన పాలన గలవ పడుతుంది. ఏమన్నంటే నీళ్ళు వస్తలేవు అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని అంటాను.
మనం అందరం కలిసి ఒక కుటుంబంలో ఎన్నుకుంటాను, ఆ కుటుంబంలో ఒక ఇండ్లు కట్టుకుంటాను. పిల్లలు కూలిపోతే మళ్ళీ వేసే మానవుడు లేడా? వచ్చినోడు బుద్ధిమంతుడైనా చేచిపోయిన పిల్లలు కూలిపోతే ఒక్కసారి పిల్లర్ వేసి ఎప్పుడన్నా నీళ్లు తెచ్చుకుంటా. ఇదే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, రేవంత్ ఇప్పుడు ఇది కాళేశ్వరంకు దీనికి సంబంధం లేదు. అంటే మీకు ఒక ఐడియా, ఇది దేవాదుల వేరు, కాళేశ్వరం వేరు. కాళేశ్వరమో తొరూరుకి వెళ్ళి వస్తుంది, ఇది దేవాదుల వేరే సపరేట్. ఇది అయితే నీళ్లు రాని కారణము ఏంటంటే మనకు కాలువలు వదలలేదు. ఈ సంవత్సరం కాలం ఈయన ఎక్కగానే కాలం కూడా అటే పోయింది. ఈ ముఖ్యమంత్రి ఎక్కగా అటే పోయింది. అయ్యా ఏమంటాడంటే, అది తెలంగాణ చచ్చసామలం చేసిన చెయ్యి ఇప్పుడే సరిపోతుంది. ఏమంటే నమ్మినాం, 6 గ్యారంటీలను చూపాడు, 6 గ్యారంటీలు తీసుకపోయాడు, నట్టెట్లా ముంచిండు, రైతులకు మొండి చేసి చూపెట్టిండు, ఒకటే మొండి చేసి చూపెట్టిండు. రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి అయినా నువ్వేమన్నావు, నేను ఎక్కిన తెల్లారే ఒక్కొక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఏ రైతుకు కరెక్ట్ గా రుణమాఫీ చేసినావు? ఎక్కడ ఇచ్చినావు నువ్వు రుణమాఫీ కరెక్ట్ గా? ఏమన్నావు, నేను ఎక్కగానే 15,000 ఇస్తా రైతు భరోసా అన్నావు. రైతు భరోసా లేది, ఏనో 4గురికి వేసినావు, మండలానికి 4గురికి వేసినావు. అలాగే మామ అనుకున్నావు, చెయ్యి ఊపుకుంటే అట్నే కూకుంటున్నావు టీవీలల్లో. కానీ ఏ రైతుకు నువ్వు మేలు చేయలే, కన్నీరే మిగిలిచ్చినావు కానీ ఏ రైతుకు మేలు చేయలే. మా పంటలు ఎండిపోయి గోడు నేర్తున్నావు, 2 పైసల మిత్తికి వడ్డీలకు తెచ్చి మేము పెట్టుబడి పెట్టి మందులు కొట్టి మేము మునిగి కూకున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఇక్కడ నుండి అయినా ఇప్పుడు మా దయన్న చెప్పినట్టుగా మాకు ఎకరానికి ఒక 25,000 రూపాయలు మాకు నష్టపరిహారం కట్టియాలని చెప్తున్నాను నేను ఈ స్టేజ్ ద్వారా. ఎందుకంటే మేము రైతులు గోడు నేర్స్తున్నాం, గొల్లు నేర్స్తున్నాం, పసలకు గడ్డి లేక మేత లేక అన్ని ఏడుస్తున్నాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క చెరువన్న ఎండిపోకుండా గొర్రు గొడ్డె నీళ్లు తాగడానికైనా చెరువు అల్లాలిపోయినాయి. ఇప్పుడు ఏమూ లేవు. కనీసానికి చేతగాని ముసలోడు అట్లా పోయి గిన్నెల్ని మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తాగదాం అంటే ఏ బోరు పోస్తలేదు, ఎక్కడా పోస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలి మనకు కష్టాలే మిగిలినాయి కానీ కన్నీళ్ళే మిగిలినాయి కానీ సుఖశాంతులు అయితే ఏ రైతుకు లేవు. సుఖశాంతులు ఏ రైతుకు లేవు. అందరం గోలు నేర్చుకున్నాం. 60 ఏళ్ల పరిపాలన కింద ఎట్లొచ్చిందో కాంగ్రెస్ కోస పెట్టిందో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం లేది, మనల్ని ముంచిండు, నట్టెట్ల ముంచి సావదింగిండు.